రైతులందరికీ నమస్తేనా. ఈరోజు పత్తి పొలంలో సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ చక్కని శుభవార్త చెప్పబోతున్నాను. పత్తి పంటలో వచ్చేసి చీడపురుగుల సమస్య ప్రధానంగా ఎక్కువగా అవుతుంది. వాటికి 15 రోజుల దశలోన అలాగే 30 రోజుల దశల మధ్యలో ఏ మందు కొట్టుకుంటే స్ప్రే చేసుకుంటే చీడపురుగులను అరికట్టచ్చు. అలాగే చీడపురుగులను అరికట్టి చెట్లకు గ్రోతింగ్ కొమ్మ ఏ విధంగా వస్తుంది, అలాగే 30 నుంచి 45 మధ్యల దశ నుండి ఏ మందు 2 స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ టాపిక్ వచ్చేసి పత్తి పొలంలో స్ప్రే చేసే దాని గురించి ఇప్పుడు ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ప్రతి రైతన్నకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతర రైతులు కూడా షేర్ చేయడం అందరికి ఉపయోగపడుతుంది. 15 నుంచి 30 దశల ఎక్కువ ప్రధానంగా వచ్చే చీడపురుగుల సమస్య వాటి గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, ఆకుముడత, కింది ముడత, అలాగే పెరుగుదల తగ్గిపోతుంటాయి కదా, అలాంటి రైతులకు ఇప్పుడు చెప్పే మందు చాలా మంచిగా స్ప్రే చేసుకుంటే మంచి గ్రోతింగ్ తో పాటు కొమ్మతో పాటు ఎదుగుదల కూడా వస్తుంది. అదే వెలక్స్. ఇక్కడ ఈ వెలక్స్ కొట్టిన ప్రతి రైతుకైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకునేటప్పుడు ముందుగా ఒకరోజు ముందుగా మనం పంటకు నీళ్లు కట్టుకున్న తర్వాత తడి ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. తడి ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎంత తడి ఉంటే మనం మందు కొట్టినప్పుడు తడిలోనే ఎక్కువగా పట్టుకుంటది అనమాట. తడి ఎందుకు అంటే అప్పుడు అన్ని భూమిలో నుంచి ఎక్కువ తీసుకుంటుంటాయి కాబట్టి పోషకాలను భూమి నుంచి గాలి నుంచి తీసుకునేటప్పుడు తొందరగా తీసుకుంటది. అలాగే మనం నీళ్లు కట్టుకోకుండా స్ప్రే చేస్తామనుకో తొందరగా రికవర్ అవ్వదు. ఏంటంటవా అప్పుడు మంది బలాన్ని తట్టుకొని అది మామూలుగా మనం ఇంజక్షన్ ఎలా చేసుకుంటే మామూలుగా మనకి జ్వరం వస్తే ఇంజక్షన్ ఏమంటారు డాక్టర్, మామూలుగా ఏమైనా తిని రాపో లేదంటే బెడ్ అని తిని రాపో అని చెప్తారు. మనం కూడా అలాగే మనం పంటకు మనం స్ప్రే చేసుకునేటప్పుడు నీళ్లు కట్టుకొని స్ప్రే చేసుకుంటే ప్రతి రైతన్నకు చీడ పురుగులు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి పోయి అలాగే గ్రోతింగ్ కొమ్మ రావడం అయితే జరుగుతుంది. ఇది 15 నుంచి 30 దశల్లో వెలాక్స్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం 2 స్ప్రే అంటే 30 రోజుల నుంచి 45 రోజు దశల మధ్యలో ఉండే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మనకి పూత రాలిపోవడం, కాయ రాలిపోవడం, అలాగే తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, ఆకుముడత, కింద ముడత కూడా గాని ఇవి కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి కూడా గాని మనకు 2 స్ప్రే మాస్టరే చెప్తున్నాను అనమాట. మాస్టర్ మనకి ఫస్ట్ దశలో మాత్రమే ఓన్లీ వెలక్స్ కొట్టుకోవాలి. అంటే సామాన్యంగా కొంతమంది రైతులు ఫస్ట్ స్ప్రే వేరేటివి కొట్టుకుని ఉంటారు. మామూలుగా మోటోప్లాస్ ఇంకోటి వేరేటి కొట్టుకుంటారు. అవి అయితే అంతగా ఎక్కువగా రావని చాలా మంది రైతులు రిజల్ట్ రావని చెప్తున్నారు మూతిపిందనే. మళ్ళీ మనం ఫస్ట్ స్ప్రే గానీ ఇది కొట్టుకోవచ్చు, 2 స్ప్రేలు కూడా కొట్టుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ స్ప్రే చేయకుంటే మనది ఎదుగుదల లేకపోతే మాత్రం ఇది అప్పుడు స్ప్రే చేయొచ్చు. ఇప్పుడు 30 రోజుల్లోన 45 రోజుల మధ్యలో దశల్లో ఇది చెప్తున్నాను కదా. వీటి గురించి మనం ఇప్పుడు అంటే లాభాల గురించి చెప్తాం. మాస్టర్ యూజ్ చేయడంతో లాభాలు, ఎటువంటి లాభాలు వస్తాయో దాని గురించి రైతుకు కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం చెప్తాం అనమాట. ఇది మొక్కల్లో ఇప్పుడు పత్తి పొలం మనం స్ప్రే చేసినప్పుడు మొక్కల్లో ఉత్పత్తి ఇవ్వడానికి ఇది గ్రోతింగ్ కి కొమ్మకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే కాయ రాలిపోకుండా, పూత రాలిపోకుండా కాండ బలాన్ని, ఏర బలాన్ని కూడా గాని ఇది మంచిగా దోహదం చేస్తూ సహాయపడుతుంది. అలాగే చీడపురుగుల నుంచి రక్షణ కూడా పంటకు కల్పిస్తుంది. మరి దీన్ని యూజ్ చేయడంతో మనకి కలిగే లాభాలు ఏంటంటే పూత రాలిపోకుండా పూతకు బలాన్ని ఇచ్చి, కాయ రాలిపోకుండా కాయకి బలాన్ని ఇచ్చి, అలాగే గ్రోతింగ్ కొమ్మ ఎక్సలెంట్ గా ఉంటుంది. అలాగే ఏల బలానికి, కాండ బలానికి పెంచి బలాన్ని కూడా ఇస్తుంది. మరి ఈ రోజు ఈ 2 టాపిక్ గురించి నేను ఇప్పుడు చెప్పాను కదా. మరి ఈ 2 టాపిక్స్ మంచిగానే మన ఓం అగ్రిమాల్ షాప్ తరఫున ప్రతి రైతు యూజ్ చేయడం జరుగుతుంది. నేను ప్రతి వీడియోలో నేను ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేస్తున్నాను. చెక్ చేయడం ద్వారా అక్కడ రైతులు మాట్లాడిన నిజమైన మాటలు మన యూట్యూబ్ ఛానల్లో మీరు కళ్ళారా చూడండి, మీకే అర్థమవుతుంది. మనకి వెలక్స్ కొట్టిన తర్వాత అలాగే మాస్టర్ కొట్టిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ వచ్చాయి
వాటి గురించి ఏం చెప్పారు రైతులు అనే దాని గురించి కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంతటితో ఈ వీడియోతో నేను ముగిచ్చేస్తున్నాను. ఎవరికైనా కానీ వెలాక్స్ కావాలనుకున్నా, మాస్టర్ కావాలనుకున్నా, ఇతర మీకు తెలిసిన మందులు ఏవైనా కానీ కావాలనుకున్నా కానీ, ఒకవేళ కావాలనుకునే ఈ కింది నెంబర్ కాల్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి మన కర్నూలు జిల్లాలో మన పోడు మండలంలో ఎమ్నూరు రూట్ వెళ్లే దారిలో నవతార్ ట్రాన్స్పోర్ట్ ఎదురుగా ఓమగ్రిమాల్ షాప్ లో దొరుకుతాయి. ఈ కింది నెంబర్ కాల్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మళ్ళా రేపు మళ్ళీ అయితే బాగా. అందరు నమస్తే.